హాయ్ అండి. వెల్కమ్ టు విలేజ్ వ్లాగ్స్. నేను మీ కృష్ణవేణి. ఈరోజు వీడియోలో హ్యాండ్స్ ఏ విధంగా కటింగ్ చేసుకోవాలి, ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా కటింగ్ చేసుకోవాలి అనేది చూపిస్తాను. ఇక్కడ హ్యాండ్స్ అయితే 4 ఫోల్డింగ్స్ అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడు మనం మార్కింగ్స్ ఏ విధంగా చేసుకోవాలి చూపిస్తాను. నిన్న వీడియోలో అయితే బ్యాక్ పార్ట్ పర్ఫెక్ట్‌గా ఏ విధంగా కటింగ్ చేసుకోవాలి అనేది చూపించాను కదా! ఈరోజు వీడియోలో హ్యాండ్స్ ఇంకా ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయితే ఈరోజు వీడియోలో క్లాస్ 2 చూద్దాము. అయితే ఇక్కడ హ్యాండ్స్ కోసం మనం ఖర్చు మలుపుకోవాలి కాబట్టి ఇది ప్లెయిన్ బ్లౌజే అనమాట. లైనింగ్ కాదు. అందుకోసం పట్టీ కోసం 1 ఇంచ్ అయితే ఇలా ఫోల్డింగ్ కోసం ఇలా ముంచేతి వైపు ఫోల్డింగ్ అనేది ఉంటుంది కదా! దానికోసం అయితే మనం 1 ఇంచ్ అనేది ఎగస్ట్రా తీసుకోవాలి. ఎగస్ట్రా తీసుకొని ఇలా లైన్ అయితే గీసేసుకోవాలి. ఈ లైన్ మీద నుంచి మనం బ్లౌజు హ్యాండ్ పొడవు అనేది కొలుచుకోవాలి. హ్యాండ్ పొడవు లూజ్ ఎక్కడికి హ్యాండ్ లూజు చూసుకుంటున్నాను. తర్వాత హ్యాండ్ పొడవు. హ్యాండ్ పొడవనేది ఇలా స్ట్రెయిట్‌గా కొంచెం టైట్‌గా లాగితే మనకు ఊకే అవసరం లేదు. సరిపడనంత ఇట్లా టైట్‌గా లాగితే మనకు ఖర్చుతో అయితే ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకోవాలి కుట్టు కోసం. ఇలా హ్యాండ్ పొడవనేది తీసుకున్నాక మీకు కొలతలతో కూడా చూపిస్తాను. హ్యాండ్ పొడవు ఎంతుంది, నేనెంత చంక లోతనేది తీస్తున్నానని. ఇక్కడ హ్యాండ్‌లో చంక లోతు కుట్టు ఉంది గదా! కుట్టు మీద గీత అయితే గీసాను గదా! అక్కడి నుంచి మనం ఒక హాఫ్ ఇంచ్ అనేది ఖర్చు కోసం ఇట్లా ఎగస్ట్రా తీసుకుంటున్నాను. మనం ఈ విధంగా తీసుకోవటం వల్ల మనకు కొంచెం అర్థమవుతుంది. నీట్‌గా, వివరంగా ఉంటుంది అనేది ఇక్కడ చూపిస్తున్నాను. ఇప్పుడు హ్యాండ్ పూర్తి పొడవు ఖర్చులతో సహా అయితే 10 అంగుళాలొచ్చింది. అంటే మనకు పూర్తిగా అయితే కింద ఒక అంగుళం అయితే తీసేస్తాం గదా! 8:30 అనేది హ్యాండ్ పొడవు వస్తుందనమాట. పై వైపున ఖర్చు కూడా తీసేస్తే. ఈ విధంగా మనం ఇక్కడ షోల్డర్ దగ్గర 1:30 అనేది మార్క్ చేసుకోవాలి. మనం ఆ 1:30 దగ్గర నుంచి హ్యాండ్ రౌండ్ అనేది కర్వ్ తిప్పుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇక్కడ 10 అంగుళాలయితే వచ్చింది కదా! ఇదే 10 అంగుళాల పొడవు ఇటువైపు గూడా చంక వైపు గూడా మార్కింగ్ అనేది చేసుకుంటే మనకు చంక లూజు ఎంత తీసుకోవాలి అనేది చంక డౌను ఎంత తీసుకోవాలనేది తెలుస్తుంది. ఇక్కడ చంక డౌన్ అయితే 3:30 వచ్చింది. అయితే ఇది 3:30 అనేది కరెక్ట్‌గా సరిపోతుంది కాబట్టి ఇంక నేనేమి మార్పులు చేయట్లేదు. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్‌లో ఏ విధంగా చంక ఎంత తీసుకున్నాము అనేది కొలుచుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్‌లో 8:15 అయితే నిన్న చూసిన వీడియోలో అయితే వచ్చింది కదా! అదే 8:15 లూజ్ అనేది మనకు చంక లూజ్ అనేది ఈ విధంగా మనం షోల్డర్ కుట్టు దగ్గర నుంచి ఈ విధంగా అయితే మార్కింగ్ చేసుకోవాలి. ఇగ మనం చంక డౌన్ మీద లైన్ మీదకి కరెక్ట్‌గా ఇలా పెట్టుకోవాలి 8:15 అనేది. ఈ విధంగా మార్కింగ్ చేసుకుంటే మనకు ఈజీగా ఉంటుంది. బిగినర్స్ కూడా ఈజీగా కటింగ్ అనేది చేయడానికి వీలుంటుంది. మనం కటింగ్‌లోనే చాలా వరకు నీట్‌గా వచ్చేస్తుందనమాట. మనం 1:30 అయితే ఇట్లా పైన మార్కింగ్ చేశాను కదా! ఇప్పుడు ఈ స్కేల్ దగ్గర పెట్టిన అక్కడి నుంచి ఇట్లా రౌండ్ అయితే ఇలా రౌండ్‌గా గీసేసుకుంటే సరిపోతుంది. మనం ఎప్పుడు ఇట్లా డౌన్‌కే కటింగ్ అనేది ఈ చివరన చేసుకుంటే మనకు కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుందనమాట. ఇప్పుడు 1:30కైతే ఇట్లా మార్కింగ్ చేస్తున్నాను. 2 అంగుళాలైనా ఖర్చనేది మన ఇష్టం. 2 అంగుళాలైనా పెట్టుకోవచ్చు. 1:30 అయినా పెట్టుకోవచ్చు. హ్యాండ్ అయితే లోతు ఫ్రంట్ వైపుకు లోతనేది 1 ఇంచ్ తీసుకుంటున్నాను. ఈ విధంగా చూసుకొని మనం 1 ఇంచ్ అనేది తీసుకోవాలి. హ్యాండ్ పర్ఫెక్ట్‌గా ఏ విధంగా కటింగ్ చేసుకోవాలి అనేది కూడా మనం చాలా వీడియోసే చేసాము. వాటిల్లో మీరు ఏదైనా ఒక వీడియో చూసినా మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. ఇట్లా రౌండ్ అనేది మనం ఇట్లా తీసేసుకుంటే సరిపోతుందనమాట. ఈ విధంగా. ఈ విధంగా తీసుకుంటే హ్యాండ్ కటింగ్ మనకు పూర్తయిపోతుంది. నేను కటింగ్ చేసేసి చూపిస్తాను. ఇది హ్యాండ్ కటింగు, ఫ్రంట్ పార్ట్ కటింగు ఈ 2 గూడా ఈ వీడియోలో ఈజీగా ఏ విధంగా చేసుకోవాలి అనేది చూపిస్తున్నాను. ఆది బ్లౌజ్‌తోనే. మనం పెద్ద పెద్ద మెజర్‌మెంట్స్ ఏమి తీసుకోనవసరం లేదు. ఈ విధంగా గనుక మనం కటింగ్ అనేది చేసుకుంటే. మనం ఎలా మార్కింగ్ అయితే చేసామో సేమ్ అదే విధంగా అయితే కటింగ్ అనేది చేసేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ మనం ఇట్లా 2 ఫోల్డింగ్స్ అయితే వేసాం కదా! అది సెపరేట్‌గా ఈ విధంగా తీసేసుకొని లోతనేది తీసుకోవాలి. ఇలా లోతనేది తీసుకోవటం వల్ల మనకు ఫ్రంట్ పార్ట్‌లో ముడతలనేవి రాకోకుండా ఉంటాయి చంక దగ్గర. ఇప్పుడు ఈ లోతు తీసిన దగ్గర టక్స్ అయితే ఇచ్చుకోవాలి. అది ఫ్రంట్ పార్ట్‌కి మనం కుట్టాలి, ఫ్రంట్ వైపుకే కుట్టాలి అని గుర్తు కోసం అనమాట. లేదంటే బ్యాక్ పార్ట్‌లో కుట్టేస్తాం కదా! అందువల్ల. ఈ విధంగా తీసుకొని ఇట్లా కట్స్ అయితే పెట్టుకుంటే మనకి
ఈ పార్ట్ అనేది ఫ్రంట్ పార్ట్‌కే కుట్టాలి అనేది తెలుస్తుంది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా కటింగ్ చేసుకోవాలి అనేది చూపిస్తున్నాను. ఇక్కడ మనం బ్యాక్ పార్ట్ అనేది కటింగ్ చేసాం కదా! ఈ ప్లేస్ నుంచి ఈ విధంగా మనము ఫ్రంట్ పార్ట్ అనేది క్రాస్ పెట్టుకోవాలనమాట. ఇది క్రాస్ కటింగ్ కాబట్టి ఇట్లా క్రాస్ అనేది ఈ క్రాస్ తీసుకోవాలి మనం. ఇలా క్రాస్ తీసుకోవటం వల్ల మనకు క్రాస్ అనేది ఫ్రంట్ వైపున ముడతలు రాకోకుండా నీట్‌గా వచ్చేస్తుంది. ఈ విధంగా ఓపెన్స్ ఉన్నాయి కదా! ఇట్లా కోరాలుంటాయి అటువైపున అంచుంటుంది గదా! ఆ అంచు వైపు ఇట్లా చంకనేది వచ్చేలాగా చూసుకొని పెట్టుకోవాలి. ఈ ఈ రకంగా క్రాస్ అనేది తీస్తే ఎటువంటి వారికైనా ఎవరికైనా కరెక్ట్‌గా సరిపోతుంది. మనం ఈ క్రాస్ అనేది కటింగ్ అనేది చేస్తున్నాను. ఇప్పుడు మనం మొత్తం గూడా బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో, మొత్తం అదే విధంగా అయితే మనం మార్కింగ్ అనేది ముందు చేసేసుకుంటే మనకు ఎక్కడ ఎలా మార్కింగ్ చేసుకోవాలి అనేది తర్వాత చూపిస్తాను. ఇప్పుడు ఇలా బ్యాక్ పార్ట్ మొత్తం అయితే నేను మార్కింగ్ చేసేస్తున్నాను. మనం టక్స్ ఇచ్చుకున్నాం ఖర్చు కోసం అక్కడ గూడా ఒక గుర్తయితే పెట్టేసుకుంటే టక్స్ ఇచ్చుకోవడానికి ఉంటుంది. ఇలా ఫ్రంట్ వైపు గూడా మెడ ఎంత తీసుకోవాలనేది మళ్ళీ తెలియాలి కదా! అందుకోసం ఇలా మార్కింగ్ అనేది చేసుకున్నాక ఈ బ్యాక్ పార్ట్ అనేది పక్కన పెట్టేస్తే సరిపోతుంది. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్‌లో హుక్స్ పట్టీ తీసుకోవాలి. మనం ఫ్రంట్ మెడ కొలవాలి అంటే ముందు హుక్స్ పట్టీ అయితే తీసుకోవాలి. హుక్స్ పట్టీ తీసుకుంటే మనకు ఫ్రంట్ కొలుచుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇలా షోల్డర్ వైపు ఖర్చు కోసం మనం ఈ పట్టీ కుట్టడానికి ఒక పాదం ఖర్చు. ఇలా అయితే మనం ఖర్చులైతే ముందు లైన్స్ గీసేసుకోవాలి. నేను గీసేసుకుంటున్నాను చూడండి. అలా ఖర్చుల కోసం అయితే ముందు లైన్స్ అనేది వేసేసుకుంటే మనకు అక్కడి నుంచి మార్కింగ్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఈ విధంగా మెడ అనేది పొడవు తెలిసిపోయింది కదా! ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఇట్లా 4 హుక్స్ ఉంటుంది కదా! ఆ హుక్స్ దగ్గర మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది మనం క్రాస్ పట్టీ కోసం. ఇంకేం కొలతలు అవసరం లేదు. క్రాస్ పట్టీ కోసం ఆది బ్లౌజ్ ఉంటుంది కాబట్టి, ఆ 4 హుక్స్‌తో అయితే హుక్స్ దగ్గర మనం మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఫ్రంట్ పార్ట్ అనేది క్రాస్ పట్టీకి ఇలా ఖర్చుతో సహా అయితే ఇక్కడ చూపిస్తున్నాను కదా! ఇలా మార్కింగ్ అనేది చూసి చేసుకోవాలి. మెయిన్ డాట్ దగ్గర పట్టుకుంటే షోల్డర్ దగ్గర నుంచి మనకు ఫ్రంట్ పార్ట్ అనేది ఎంత పొడవుందనేది తెలుస్తుంది. ఇటువైపు చంక వైపు కూడా ఇలా చంక కుట్టు కోసం ఇలా పెట్టేసుకొని మనం ఈ డాట్ ఎంత ఈ షేప్ పట్టీ ఎంతుంది పొడవనేది చూసుకోవాలి. ఇట్లా బ్లౌజ్‌లో ఖర్చు కోసం గూడా ఇట్లా వదులుకొని అక్కడ మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు ఈ 3 డాట్స్ గూడా మనం ఇలా కలుపుకుంటే మనకు ఫ్రంట్ పార్ట్ రౌండ్ అనేది, కప్ రౌండ్ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఒక్కొక్కసారి బిగినర్స్‌కి ఎలా తీసుకోవాలి తెలియనప్పుడు ఈ విధంగా పెట్టి కూడా చూసుకోవచ్చు. ఇలా ఖర్చు కోసం వదులుకుంటున్నానని చూపిస్తున్నాను. ఇలా అయితే ఇలా గూడా చూసుకోవచ్చు. ఇలా చూసుకున్నా మనకు నీట్‌గానే వచ్చేస్తుంది. ఇక్కడ చూసారా 3 అంగుళాలైతే వస్తుంది కదా! అలా పెట్టేస్తే అంటే కాజా పట్టీకైతే 3:30 వస్తుంది. ఉక్స్ పట్టీకైతే పట్టీ అనేది లోపలికి వేస్తాం కాబట్టి 3 అంగుళాలొస్తుంది. మనం పట్టీ అనేది కొలుచుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు ఫ్రంట్ వైపు ఈ పట్టీ గూడా ఇక్కడ పెట్టి ఇలా చూపిస్తాను చూడండి. ఇది గూడా ఖర్చు కోసమే ఇలా చూసుకోవాలి. ఇది గూడా 3:30 అనేదే వచ్చింది. ఈ విధంగా మనం చెక్ చేసుకోవటం వల్ల మనకు ఏ రకంగా చూస్తే ఎంతొస్తుంది అనేది కూడా ఒక ఐడియా అనేది వస్తుంది అని చూపిస్తున్నాను. ఇక్కడైతే నేను ఎంత పెడతాను అనేది చూపిస్తున్నాను. 4 అంగుళాలకైతే మార్కింగ్ అనేది చేస్తున్నాను. ఈ విధంగా మార్కింగ్ చేసుకోవడం వల్ల మనం ఖర్చు కూడా 1 ఇంచ్ అనేది తీస్తాం కాబట్టి మెయిన్ డాట్ ఖర్చు వెడల్పు వచ్చేసి 1.25 పెడతాను. దానివల్ల మనకు కరెక్ట్‌గా సరిపోతుందనమాట. ఇక్కడ బ్లౌజ్‌లో ఏ విధంగా అయితే మార్కింగ్స్ చేశానో సేమ్ అదే విధంగా చూసుకుంటున్నాను. ఇక్కడ ఫ్రంట్ పార్ట్ పొడవు గూడా మనకు ఎంతొస్తుంది అనేది గూడా చూసుకోవాలి. దాన్ని బట్టి మనం ఫ్రంట్ పార్ట్ పొడవు గూడా చూసుకోవడానికి వీలుగా ఉంటుంది. పొడవు ఎక్కువగా ఉంటే మళ్ళీ కిందకి జారిపోయినట్టు ఉంటుంది కదా! దాన్ని బట్టి మనం మార్కింగ్స్ అనేవి ఇట్లా నీట్‌గా అడ్జస్ట్ చేసేసుకోవడమే. ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ అనేది కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ మెడ అనమాట. 6 అంగుళాలైతే ఉంది. అక్కడికి ఈ విధంగా అయితే రౌండ్ అనేది ఇలా రౌండ్‌గా తీసేసుకుంటున్నాం. మనం ఫ్రంట్ పార్ట్‌లో రౌండ్ కూడా యూ షేప్‌లో తీసుకోవాలి.
ఇక్కడ చూసారా ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ మీద మనకు 2 అంగుళాలైతే తక్కువగా ఉంది. అది చూసుకుంటే తెలుస్తుందనమాట. ఈ విధంగా చూసుకోవటం వల్ల. ఇప్పుడు మనం మార్కింగ్స్ ఏ విధంగా చేసుకున్నామో సేమ్ అదే విధంగా మార్కింగ్స్ అనేది చూసుకొని ఇట్లా కటింగ్ అనేది చేసేసుకోవటమే. చాలా అంటే చాలా సింపుల్‌గా ఉంటుంది. ఈ విధంగా కటింగ్ అనేది చేసుకుంటే. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్‌లో డాట్స్ గూడా ఏ విధంగా వేసుకోవాలి అనేది కూడా చూపిస్తాను. ఇక్కడ ఫ్రంట్ పార్ట్ అనేది మనం ఎలా అయితే డ్రా చేసుకున్నామో సేమ్ అదే విధంగా అయితే కటింగ్ అనేది చేసేసుకోవాలి. చంక లోతు తీసేది ఇదంతా కూడా నేను చూపిస్తాను. ఈ ఫ్రంట్ పార్ట్ అనేది ఈ విధంగా కటింగ్ చేసుకోవాలి. ఇక్కడ ఫ్రంట్ పార్ట్‌లో గూడా మనం చంక దగ్గర లోతు అనేది ఎగస్ట్రా తీసుకోవాలి. ముడతలు రాకోకుండా. అది కూడా ఎలా తీసుకోవాలి చూపిస్తాను. ఇక్కడ ఖర్చు అయితే వస్తుంది గదా! సైడ్ జాయింట్ ఆటికైతే టక్స్ ఈ విధంగా ఇచ్చేసుకున్నాను. ఇక్కడ మెయిన్ డాట్ కోసం ఇట్లా మార్కింగ్ అయితే చేశాను కదా! ఆ మార్కింగ్‌కి కూడా నేను కట్స్ అనేది ఇచ్చుకుంటాను. ఇట్లా మనం రౌండ్ ఎక్కడైనా చిన్నగా క్రాస్ ఏమైనా వస్తే ఇలా కట్ చేసుకోవాలి. షేప్ అనేది నీట్‌గా వచ్చేలాగా. ఇక్కడ ఫ్రంట్ పార్ట్‌లో డాట్ అయితే పొడవు 2.5 అయితే తీసుకుంటున్నాను. ఇక్కడ చూపిస్తున్నాను కదా! ఇట్లా 2.5 అనేది పొడవు తీసుకున్నాను. ఒక అంగుళం అయితే తీసుకున్నాము అంటే ఇట్లా చిన్నగా వస్తుంది. వీళ్ళకు చిన్నగా రౌండ్ అనేది అంత కరెక్ట్‌గా ఉండదు కదా! మనం సైజుని బట్టి తీసుకోవాలి. బ్లౌజ్ సైజుని బట్టి ఉంటుంది. మనకు ఆది జాకెట్‌లో ఎంత సైజ్ అయితే తీసుకున్నారో అంత సైజు తీసుకోవాలనమాట. అందుకని నేను 1:10 అయితే తీసుకుంటున్నాననమాట. 1:15 ఈ విధంగా లైన్స్ అనేవి మళ్ళీ నేను పెంచుతున్నాను. మీరు చూస్తే అర్థమవుతుంది. ఈ విధంగా అయితే మనం ఇట్లా వెడల్పు అనేది పెంచుకోవాలి. ఇలా పెంచుకుంటే కరెక్ట్‌గా సరిపోతుంది. నేనైతే ఈ మయంగా ఉన్న ఈ మెయిన్ డాట్ దగ్గరే ఒక టక్స్ అయితే ఇచ్చేసుకుంటాను. నేను కటింగ్ చేసే వీడియోస్, స్టిచ్చింగ్ చేసే వీడియోస్‌లో గూడా మీరు చూసే ఉంటారు. ఈ విధంగా ఇప్పుడు హుక్స్ పట్టే వైపున గూడా ఇట్లా సమంగా అయినా మనం ఇట్లా ఫోల్డింగ్ చేసేసుకొని కట్ చేసేసుకోవచ్చనమాట. ఇట్లా 5 అంగుళాలు, 4 అంగుళాలు ఇట్లా ఫ్రంట్ పార్ట్ హుక్స్ పట్టీ దగ్గర పొడవు వస్తే, ఈ విధంగా సమంగా చేసేయొచ్చు. అంతకన్నా ఎక్కువుంటే అప్పుడు తగ్గించుకునేది అలా చూసుకోవచ్చు. ఇది గూడా ఈ డాట్ పొడవు 2.5 పాదం ఖర్చు వెడల్పు. ఈ చంక డాట్ అంటారా? ఇది మనం స్టిచ్ చేసేటప్పుడు ఆటోమేటిక్‌గా ఈ డాట్ అనేది వచ్చేస్తుంది. ఇలా గీతలాగా ఎక్కడికైతే వస్తుందో అక్కడైతే ఈ డాట్ అనేది స్టిచ్ చేస్తాము. మనం ఇలాగే రావాలి, ఈ డాట్ ఇంతే పొడవుండాలి అని ఏమీ ఉండదు. నేనిక్కడ చంక క్రాస్ తీయలేదు చూసారా? ఆ క్రాస్ గూడా తీస్తాను. అయితే మనం ఇట్లా క్రాస్ తీయకుండా కొలుచుకున్నాము అంటే ఇట్లా 4.5 కనిపిస్తుంది. ఈ విధంగా. మనం చంక క్రాస్ గూడా తీయాలి. ఇక్కడ పొడవులను బట్టి ఇదేమీ ఉండదు. మనం రౌండ్ షేప్‌ని బట్టి. అయితే ఈ చంక డాట్ అనేది ఉంటుంది. ఈ చంక డాటు 3.5 పొడవనేది కరెక్ట్‌గా చాలా మందికే సరిపోతుంది. ఇక్కడ చూసారా? ఈ మెయిన్ డాట్‌కి, ఈ ఉక్స్ పట్టి డాట్‌కి, చంక డాట్‌కి ఈ 3 డాట్స్‌కి కూడా ఒకటే వెడల్పనేది రావాలి. 2 అంగుళాలు వెడల్పొచ్చిందా, మూడిటికి 2 అంగుళాలు వెడల్పే వచ్చేలాగా రావాలి. 1.5 వస్తుంది చిన్న సైజులకైతే. అలాంటప్పుడు 1.5 3 డాట్స్ మధ్య దూరం గూడా అలాగే 1.5 అనేది రావాలి అని ఇక్కడైతే సర్కిల్ గీసి చూపిచ్చాను కదా! ఇదే విధంగా. నేను ఫ్రంట్ పార్ట్ చాలా వివరంగా గూడా చానా వీడియోస్ చేశాను. అవి కూడా చూస్తే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. ఇక్కడైతే ఒక హాఫ్ ఇంచ్ అనేది ఇట్లా లోతనేది తీస్తున్నానన్నమాట. ఫ్రంట్ పార్ట్‌లో లోతనేది చంక లోతు తీయలేదు గదా! ఆ లోతనేది ఇక్కడ తీస్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని బ్లౌజ్ కటింగ్ వీడియోస్ కోసం మన ఛానెల్‌కి లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేసి తప్పకుండా తెలియచేయండి. నేను అటువంటి వీడియోస్ అయితే చేస్తాను. ఇక్కడ ఫ్రంట్ పార్ట్ అయితే కటింగ్ చేస్తున్నాను చూసారా? ఈ విధంగా. మనకిప్పుడు ఆ లోతనేది తీసాక మళ్ళీ వేరే కొలతనేది వచ్చేస్తుంది. మనం చంక డాట్ మీదేమి ఆధారపడి ఉండదు. మనకు మెయిన్ డాట్ మీదే మొత్తం ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ అనేది ఉంటుందనమాట. ఈ విధంగా అయితే మనం ఫ్రంట్ పార్ట్ అనేది కటింగ్ చేసుకోవాలి. మనం ఎక్కడెక్కడ టక్స్ అయితే ఇచ్చుకున్నామో అక్కడైతే చూసుకొని కట్ చేసుకోవాలి. ఇక్కడ చూసారా ఇలా ఫ్రంట్ పార్ట్‌లో కొద్దిగా ఉక్స్ పట్టీ వైపున కొద్ది క్రాసు. ఒక టేప్‌లో 2 గీతలంతా క్రాస్ అయితే తీసుకోవాలి. ఇక్కడ షోల్డర్ దగ్గర కూడా.
చిన్నగా ఇలా క్రాస్ అయితే తీసుకోవాలి. ఇలా తీసుకోవడం వల్ల మనకు మెడ జారటం అలా అయితే ఉండకోకుండా షోల్డర్స్ దగ్గర కూడా ముడతలనేవి రాకోకుండా పర్ఫెక్ట్‌గా అయితే వస్తుంది. మనకు ముడతలు వస్తున్నాయి అంటే మనం ఈ టిప్ అనేది యూజ్ చేయొచ్చు. షోల్డర్స్ గూడా జారకోకుండా చూసుకోవాలి. నేనిక్కడ ఫ్రంట్ పార్ట్‌కి ఆహ్, పట్టీ అనేది వేస్తాం కదా! బ్యాక్ పార్ట్‌లో. బ్యాక్ పార్ట్‌కి ఇట్లా పట్టీ వేస్తాం గదా! ఆ పట్టీ అన్నమాట ఇక్కడ కట్ చేసుకుంటున్నాను. నేను ఏ పార్ట్‌కి ఏమేమి అవసరం ఉంటుందో జాయింట్ పీస్‌లు అవి అన్నీ వేటికవి ఇట్లా సెట్ చేసేసి పెట్టేసుకుంటానన్నమాట. ఇలా పెట్టుకుంటే మనం కటింగ్ చేసేటప్పుడు ఎంత టైం పడుతుందో, స్టిచ్చింగ్ చేసేటప్పుడు గూడా అంతకన్నా తక్కువ టైం పడుతుందన్నమాట. ఫాస్ట్‌గా అయితే మనకు స్టిచ్చింగ్ అయిపోతుంది. మనం ఇది ఎందులో పెట్టాము, ఎక్కడ పెట్టాము అని ఎతుక్కోకోకుండా ఒక్కసారి ఏ పార్ట్ తీస్తే ఆ పార్ట్ వస్తువులన్నీ అందులోనే ఉంటాయి కదా! ఆ పీసులన్నీ. ఒకటేసారి స్టిచ్ చేసేత్తాము. మనకు ఈజీగా పననేది ఒక అరగంటలోనే తేలిపోతుంది. అందుకని ఈ విధంగా పెట్టుకుంటే మనకు ఈజీగా ఉంటుంది అని ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను. ఇక్కడ ఫ్రంట్ పార్ట్‌కి సంబంధించినవి పీసులుంటాయి కదా! షేప్ బట్ షేప్ బెల్టు, షేప్ పట్టీలు, ఇంకా ఉక్స్ కాజా పట్టీలు ఈ విధంగా పెట్టేసుకుంటున్నా. ఇక క్రాస్ పీస్ కూడా 1 ఇంచు అయితే తీసుకుంటున్నాను. 1 ఇంచు తీసుకుంటే మనం గోటు వేయాలి అనుకుంటున్నాననమాట. ప్లెయిన్ బ్లౌజులకైనా గోటనేది వేస్తే మనకు షోల్డర్స్ అనేవి జారుకోకుండా ఉంటాయి. అందుకని నేనిట్లా 1 ఇంచుకైతే తీసుకుంటున్నాను. ఈ క్రాస్ పట్టీ. ఈ విధంగా మనం మెడకు ఎంత సరిపోతుందో అంతవరకైతే ఇలా క్రాస్ పీసులనేవి తీసుకొని మొత్తం ఒక దగ్గరే పెట్టుకున్నాము అంటే మనకు కుట్టడానికి ఈజీగా అయిపోతుంది. మనకు కటింగ్ ఎంత టైం పడుతుందో స్టిచ్చింగ్ అంతే టైం పడుతుంది. మనం స్టిచ్చింగ్ ఎక్కువ చేయాలి లేకపోతే కటింగ్ తక్కువగా చేశామంటే స్టిచ్చింగ్ ఎక్కువ సేపు టైం అయితే పడుతుంది. అలా కాకుండా 2 ఒకటే టైం రావాలంటే ఈ విధంగా కట్ చేసుకుంటే